అండ్ ఎవ్రీవన్. ఇవాళ బేల్పూరి చేసుకున్నాం. దానికి కావాల్సింది సేవ్. ఈ సేవ్ అండి శనగపిండితో చేస్తారు. శనగపిండిలో కొంచెం బియ్య పిండి కలిపి మనం సన్నగా సేవ్ చేసుకుంటాం కదా, అది. దానికి మరమరాలు, టమాటాలు, సన్నగా ముక్కలు తరిగి టమాటా, క్యారెట్, ఆలు ఉడకబెట్టి దాన్ని ముక్కలు తరుక్కోవాలి. స్మాల్ ఆనియన్ ముక్కలు తరుక్కుని ఫైన్గా తరుక్కున్న ఆనియన్స్. ఇది గ్రీన్ చట్నీ అంటారు. గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి 3 కలిపి గ్రైండ్ చేస్తే ఇట్లా పల్చగా వస్తుంది. ఇది గ్రీన్ చట్నీ. ఇది చింతపండు పులుసు. దీంట్లో మనం చింతపండు రసం తీసుకుని కొంచెం పంచదార కానీ బెల్లం కానీ ఆప్షన్స్ మీది, అది వేసుకుని మరగబెట్టాలి. మరగబెడితే కొంచెం ఇలా చిక్కదనంగా వస్తుంది. చిక్కదనంగా వచ్చేంత వరకు మరగబెట్టాలి. ఎందుకంటే వాటర్ రిచ్గా ఉంటుంది కాబట్టి అది మరగబెట్టాలి. అట్లా కొత్తిమీర, ఉప్పు, కారం మీకు టేస్ట్కి. సో కలుపుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆలు వేస్తున్నా. సన్నగా ఆలు ఉడకబెట్టుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత గార్నిష్ చేద్దాం. టమాటా, తర్వాత మరమరాలు, తర్వాత గ్రీన్ చట్నీ. అంటే మీరు క్వాంటిటీని బట్టి మీరు ఎంత వేసుకోవాలో మీరు చూసుకోవాలి. టేస్ట్ ఫర్ సాల్ట్, కారం, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ. ఇది అది స్వీట్. క్యారెట్ తురిమింది. వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. సేవ్ కొంచెం వేస్తాను, మళ్ళీ పైన గార్నిష్ చేయాలి. ఇది కొంచెమే వేస్తాను ఫస్ట్. ఇట్లా కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఇది కొంచెం సాల్ట్ చూస్తాను సరిపోయిందా లేదా అని. కారం, కొంచెం గ్రీన్ చట్నీ వేస్తాను, కొంచెం తక్కువ ఉంది. ఇవన్నీ రెడీ చేసుకోవడమే టైం అండి. కలపడం చాలా ఈజీ. ఇది ఒక బౌల్ తీసుకున్నా. బౌల్లో ఇది వేస్తున్నా. ఫస్ట్ కలిపింది. కొంచెం సేవ్, పైన గ్రీన్ చట్నీ, తర్వాత
చింతపండు రసం, తర్వాత క్యారెట్, తర్వాత టమాటా, తర్వాత కొత్తిమీరతో గార్నిష్. అంతే, బేల్పూరి ఈజీ. బయట చాట్ కన్నా చాలా బాగుంటుంది. బేల్పూరి 5 minutesలో కలిపేసాను. అంతేనండి, బేల్పూరి రెడీ. తినడానికి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కొంచెం మీ ముందే తింటాను. అన్నీ సరిపోయినాయి.